రైతులకు సంబంధించి పర్టిక్యులర్‌గా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే వర్షపాతం ఫస్ట్‌లో కొద్దిగా ఎక్కువుంది. ఫస్ట్‌లో తక్కువుంది. మధ్యలో కొద్దిగా పడింది. మళ్ళీ ఇప్పుడు తక్కువుందని చెప్తున్నారు. ఎట్లా చెప్తారు మరి? రైతులకి పరిస్థితి చాలా గడ్డుగానే ఉందండి. ఎందుకంటే మనకి కంప్లీట్‌గా ఒక 5, 6 రోజులు రెయిన్స్ పడి మనకి విత్తనాలు పెట్టిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన అట్‌లీస్ట్ మరొక వీక్ తర్వాతైనా కంటిన్యూయస్ రెయిన్స్ పడితేనే అది సస్టైన్ అవుతాయి. లేకపోతే ఆ వచ్చిన మొలకలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మనకి ఈ విధమైన కంటిన్యూయస్ రెయిన్స్ అన్న ఇది ఒక్క ఫేజ్‌లోనే జరిగింది. మనకి ఈ జూలై లాస్ట్ వీక్‌లో మట్టుకే అటువంటి రెయిన్స్ వచ్చాయి. అయితే ఐఎండీలో వ్యవసాయ విభాగం కూడా ఉంటుంది. ఈ వ్యవసాయ విభాగం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ కొలాబరేషన్ తోటి ఇలా మనకున్న వర్షాల డేటాను వాళ్ళకి షేర్ చేసి, ఈ ఈ వర్షాభావ సమయంలో వేయాల్సిన షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏవుంటాయి? ఏ ఏ విధంగా పంటలు మార్చుకోవాలి? ఇటువంటి సలహాలు కూడా వారానికి 2 సార్లు మన ఐఎండీ అగ్రికల్చర్ విభాగం నుంచి రైతులకి, అగ్రికల్చర్ అధికారులకి వీళ్ళందరికీ మనం బులెటిన్‌లు పంపించడం జరుగుతుంది.